చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారానికి అద్భుతమైన ప్రభువా, మహోన్నతుల తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయనా. అయ్యా ప్రభువా, గడిచిన కాలం అంతయు మీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరిచారు నాయనా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అయ్యా ప్రభువా, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయనా. శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రభువా, ఎందరికో లేని యొక్క భాగ్యం మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈ యొక్క సన్నిధానంలో గడపడిన ఆయన 1000 దినముల కంటే శ్రేష్టము ప్రభువా. ఒక్క దినము గడపడం కంటే 1000 దినముల కన్నా శ్రేష్టము ప్రభువా తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, అట్టి కృపను దయచేసిన దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పటివరకు పాటల ద్వారా స్తుతించి ఘనపరిశీలన తండ్రి, స్తుతులను స్తోత్రములను స్వీకరించిన దేవా, ఇప్పుడు మేము వాక్య భాగంలోకి వెళుతున్నాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రభువా. మా సమస్యల గురించి మాట్లాడే దేవుడై ఉన్నారు. అయా ప్రభువా, మా యొక్క ఇబ్బందుల గురించి మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రభువా. అయా, మేము ఎట్టి ఇబ్బందులలో నుండి వెళుతున్నామో, ఎట్టి బాధలలో నుండి వెళుతున్నామో, ఎట్టి శ్రమలలో నుండి వెళుతున్నామో సమస్తమును ఎరిగిన దేవుడు కనుక ప్రభువా. అయా, మీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరి ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మరలా చదువుకుందాం. చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవుని ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడుననియు నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చుచున్నాడనరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. చాలండి, చాలండి. 5 వచనాలు చదువుకున్నాం ఇంచుమించు. గడిచిన వారము మనము ఈ యొక్క 6వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఏ విషయాలను ధ్యానించామయ్యా అంటే, అసూయను గురించి మనం మాట్లాడుకున్నాం. దానియేలు దినదినము అభివృద్ధి చెందడాన్ని చూసి అతనితో పాటు ఉన్న అధిపతులు ఆయనను ఏ విధముగానైనా సరే మరి చిక్కుల్లో మరి అతనిని చిక్కించాలి అని, అతనిని తక్కువ చేయాలి అని, అతనిని మరి కింద పడద్రోయాలి అని అధిపతులు అందరూ కూడా వాళ్ళు ఆలోచన చేశారు.
ఆలోచన చేసి 30 దినాల వరకు రాజా నిన్ను తప్ప మరి ఎవరిని కూడా మరి ఏ మనుషునైనానో కూడా పూజించకూడదు, ఏ విన్నపము కూడా చేయకూడదు అని ఆజ్ఞ పుట్టించారు. ఎందుకు? అసూయ వలన. ఎందుకయ్యా అంటే దానియేలు ఎక్కడ దొరుకుతాడండి? ప్రార్థన విషయంలోనే దొరుకుతాడు. ఏ తప్పు కూడా చేయడు, ఏ లెక్కలు కూడా తప్పుడు లెక్కలు రాయడు. ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ప్రార్థన విషయంలోనే దొరుకుతాడని చెప్పి ఈ విధమైన కుట్ర బన్నారు. రాజుకు పాపం తెలియదు, వీళ్ళు పన్నుతున్న కుట్ర ఏమిటో తెలియదు. సరే, రాజు శాసనము పుట్టేసింది. రాజు శాసనము పుట్టిన తర్వాత ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగి కూడా అనుదినము ముమ్మారు యెరూషలేము తట్టు తన యొక్క కిటికీలను తెరచి మోకాళ్ళుని ప్రార్థన చేయుచూ ఉండేను. దానియేలు నీకు ప్రాణం కావాలా, ప్రార్థన కావాలా అంటే ప్రార్థనే కావాలి అని దానియేలు నిశ్చయించుకున్నాడు. ఇది గడిచిన వారం మనము ధ్యానించిన విషయాలు. మరి ఈ యొక్క వారము మరి కొన్ని విషయాలను ధ్యానిద్దాం. ధ్యానించి నా యొక్క ఆలోచన ఏమిటయ్యా అంటే సంఘంతో ముందుగానే పంచుకుంటున్నాను. అంటే ప్లాన్ ఏమిటయ్యా అంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఈ వారము, మరి కొన్ని వచనాలు వచ్చే వారము 6వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసి డిసెంబర్ మాసంలోనికి వెళతాం కదా. డిసెంబర్ మాసంలో మొదటి వారం మరి బల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి బల్ల కార్యక్రమానికి సంబంధించిన వాక్యాన్ని ధ్యానించి తర్వాత మరి మన ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మాసము కాబట్టి క్రిస్మస్ మెసేజ్లోకి వెళదాం. హల్లెలూయా. ఈ వారము వచ్చే వారంలో కంప్లీట్ చేసుకుందాము 6వ అధ్యాయాన్ని. ఆ తర్వాత ప్రభు బల్ల కార్యక్రమానికి సంబంధించిన ఉపదేశము, తర్వాత క్రిస్మస్ మెసేజెస్. ఆ తర్వాత చూద్దాం దానియేలు 7వ అధ్యాయం దగ్గర నుంచి మరి దేవుని చిత్తమైతే ఆ నూతన సంవత్సరంలో చూద్దాం. ఇది నా యొక్క ఆలోచన. సరే, ఇప్పుడు మనం వాక్యానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఈ యొక్క 10వ వచనంలో చూస్తున్నాము దానియేలు ప్రార్థన చేయటము మాననప్పుడు 11వ వచనంలో చూస్తే వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ ముందే తెలుసు ఎలాగో దానియేలు ప్రార్థన మానడని. వీళ్ళందరికీ ముందే తెలుసు కాబట్టి వచ్చి చూస్తూ ఉన్నారు, పొంచి చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తాడా అని చూస్తూ ఉంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దొరికాడు. ఎవరు దొరికారు? దానియేలు దొరికిపోయాడు అని ఆలోచనతో సంతోషపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దానియేలు యొక్క ప్రార్థనను మనం ఆలోచించినట్లయితే దానియేలు ప్రార్థనలో అక్కడ మనకు కనిపించేవి ప్రార్థన, స్తుతి కనిపిస్తున్నాయి కదా. 10వ వచనంలో 11వ వచనంలో కూడా మనకేం కనిపిస్తాయి అంటే ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. 11వ వచనంలో ఏం కనిపిస్తున్నాయి అంటే ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు. అంటే ప్రార్థనలో ఏం కనిపిస్తుంది? ఈయన ప్రార్థనలో స్తుతించడం కనిపిస్తుంది, బతిమాలుకోవడం కనిపిస్తూ ఉన్నది. మనం కూడా ప్రార్థన చేసే విధానం అనేది దానియేలు ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది ఈ రోజున మనము ఆలోచించినట్లయితే మనము ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలట? స్తుతులు కూడా చెల్లించాలి. హల్లెలూయా. స్తుతులు చెల్లిస్తూ బ్రతిమాలుకొనుటూ ఉండాలి. స్తుతులు దేనికోసం చెల్లించాలయ్యా అంటే ఇప్పటిదాకా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను తలుచుకుంటూ, ఎందుకయ్యా అంటే మనం అనేక సందర్భాల్లో ధ్యానించాం. ఇప్పటిదాకా దేవుడు మన జీవితములలో చేసిన కార్యములను మనము మర్చిపోయినట్లయితే దేవుని మీ ఎడల మనకు అవిశ్వాసం కలుగుతుంది. ఎందుకయ్యా అంటే మనము ప్రస్తుతం వెళ్ళే సమస్యల్లో మనకు ఏమొస్తుందయ్యా అంటే అవిశ్వాసం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? పాత రోజులలో మనకు దేవుడు చేసిన కార్యములను మర్చిపోయాం. ఒకసారి నిజముగా ప్రస్తుతము మనము వెళుతున్న శ్రమలలో దేవుడు నీ జీవితంలో ఇంత ముందు కాలంలో ఏమి జరిగించాడో జ్ఞాపకం చేసుకుంటే, ఇంతకు ముందు నీ యొక్క జీవితంలో ఏ అద్భుత కార్యాలు చేయబట్టి, ఏ విధంగా దేవుడు మాట్లాడబట్టి నీవు నేను ఇక్కడ ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తే ఏమి రాదట మనలోకి? అవిశ్వాసము అనేది రానే రాదు. హల్లెలూయా. దానియేలు నిజముగా బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చినప్పుడు తను ఎంతో కొంత కృంగుదల ఉంటుంది. తల్లిదండ్రులు ఏమైపోయారో తెలియదు కదా, బంధుమిత్రులు ఏమైపోయారో తెలియదు కదా.
అన్నదమ్ములు ఏమైపోయారో తెలియదు కదా. శ్రమ అయితే ఉన్నది, కానీ తన జీవితంలో జరిగిన దేవుని యొక్క కార్యములను అతడు తలంచుకుంటా ఉన్నాడు. ఏమిటా దేవుని కార్యములు? దేవుడు తనను హెచ్చించడాన్ని బట్టి, దేవుడు తనను ఒక స్థితికి తీసుకురావడాన్ని బట్టి దేవుని ఏం చేస్తున్నాడయ్యా అంటే తనకు శ్రమలు ఉన్నప్పటికీ కూడా స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. మరి నెక్స్ట్ ఏమిటి? బ్రతిమలాడుకొనుట. బ్రతిమలాడుకోట. ఏం బ్రతిమలాడుకుంటున్నాడయ్యా అంటే, అయ్యా మమ్ములను కనికరించయ్యా, మేము వెడుతున్న శ్రమలలో నుండి మమ్మలను విడిపించునైనా. మరి దానియేలు గ్రంథము చదవవద్దు, కానీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనము ధ్యానించినట్లయితే దానియేలు యొక్క ప్రార్థనా విధానం మనకు అర్థమవుతుంది. ఏమని ప్రార్థన చేసేవాడయ్యా అంటే, అయ్యా మా దేశంలో మేము ఉండగా మేము నీ మాట విననప్పుడు, మా పితరులు నీ మాట విననప్పుడు నీవు మమ్మలను శిక్షించి ఈ యొక్క దేశానికి మమ్మలను తీసుకొని వచ్చావు ప్రభువా. అయితే మేము మమ్మలను ఒకసారి కనికరించు నాయన, మరలా మమ్మలను ఒకసారి దర్శించు నాయన అని ప్రార్థన చేసేవాడు. 9వ అధ్యాయం మరి తర్వాత చదువుకోండి. ఆయన యొక్క ప్రార్థన విధానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎందుకయ్యా అంటే తన పితరులు చేసిన తప్పులను బట్టి, లేకపోతే తన వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళు ఏ విధముగా బబులోను రాజు చేతికి అప్పగించబడ్డారు, ఏ విధముగా బానిసలైపోయారు, ఏ విధముగా వారి యొక్క పట్టణము తగులబడిపోయిందో, ఏ విధముగా వారి యొక్క దేశము తగులబడిపోయిందో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసేవాడు. అంతేకాకుండా ఆ యొక్క ప్రవచనాలు, ఇర్మియా ప్రవచనము, ఇర్మియా 70 సంవత్సరాలు మీరు ఆ దేశంలో బానిసలుగా ఉంటారయ్యా అని చెప్పినప్పుడు ఆ యొక్క దేశము ఆ 70 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా దానియేలు ప్రార్థన చేసేవాడు. ఏమన్నా తెలుసా? మాకు విడుదల దయచేయి ప్రభువా, మాకు విడుదల దయచేయి ప్రభువా. మనం కూడా మన శ్రమలలో ప్రభువా ఏ విషయాల్లో తప్పిపోయి కొన్ని సందర్భాల్లో శ్రమల్లో చిక్కుకున్నామో, లేకపోతే ఏ యొక్క దేవుని యొక్క మరి ఆ పరీక్ష వలన ఈ శ్రమల్లో చిక్కుకున్నామో, కానీ ప్రతిరోజు నీవు నేను ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా మమ్ములను విడిపించు నాయన. బ్రతిమిలాడుకొనాలి. బ్రతిమిలాడుకొనడం అనేది చాలా ముఖ్యం. మీకు ఇంకా చాలా తేలికగా అర్థం అవడానికి ఒక విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. దానియేలు ఆ దేశంలో ఒక అధిపతి, అవునా కదా? బెల్షజరు, నెబుకద్నెజరు వీళ్ళందరూ కూడా దానియేలును ఒక స్థాయిలో ఉంచారు. ఎక్కడ? మంచి స్థాయిలో. దర్యావేషు కూడా అదే ఆలోచన చేశాడు. అధిపతులందరిలో 3 ప్రధానులైతే ఆ 3లో కూడా దానియేలు ముఖ్యుడు. మంచి పొజిషన్ ఉంది. ఏమిటడా? మంచి పొజిషన్ ఉంది. మంత్రి, మంచి స్థితి ఉన్నది. లోక సంబంధంగా మంచి స్థితి ఉంది. ఆర్థికంగా కావచ్చు, మరి ఆ యొక్క అధికారము కావచ్చు, మంచి స్థితి ఉంది. అంతేకాదు ఆత్మీయంగా కూడా మంచి స్థితి ఉంది. ఆత్మీయంగా కూడా మంచి స్థితి అంటే కళలు చెప్పగలడు, కళల భావాలు చెప్పగలడు, గోడ మీద రాత రాస్తే దానిని చెప్పగలడు, దాన్ని డీకోడ్ చేసి చెప్పగలడు. ఎంత ఆత్మీయంగానూ మంచి స్థితి ఉంది, అధికారం కూడా మంచి స్థితి ఉన్నది. అయినా బ్రతిమలాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్నా, ఎంత మంచి స్థితిలో ఉన్నా, సామాజికంగా ఎలాంటి స్థితి మాకు కలిగినా, మా కుటుంబానికి కలిగినా, ఎంత గొప్పవాళ్ళమైనా ప్రభువా నీ ముందు మేము ఎన్న తగిన వారము కాదు నాయనా, నీ ముందు మేము ఎన్న తగిన వారము కాదు ప్రభువా అని దానియేలు బ్రతిమలాడుకుంటూ ఉన్నాడండి. నిజంగా చూడండి, ఎవరైనా కొంతమంది మంచి అధికారం ఉంటే దేవుని సన్నిధానంలో పరిచర్య చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మంచి స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే మన సంఘం గురించి కాదు కానీ సాధారణంగా చెబుతున్నా, అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. లేకపోతే దైవజనులు వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించకపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ దానియేలు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మనము ఎంత గొప్పవారమైనా, ఎంత ఘనులమైనా సరే, ఎంత మంచి స్థితి ఉన్నా సరే, దేవుడు నీకు ఏమిచ్చినా సరే, నీవు నేను ఏం చేయాలయ్యా అంటే దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా.
ఎందుకయ్యా అంటే చెబుతాను వినండి. దేవుడు మహాశక్తివంతుడై ఉండి, దేవుడు ఈ లోకములను సర్వమును సృజించిన వాడై ఉండి, అయినను మనలను ప్రేమించి ఈ లోకమునకు వచ్చాడు. కానీ ఆయన యొక్క స్థితి ఏమిటయ్యా అంటే రాజులకు రాజును, చక్రవర్తులకు చక్రవర్తిను, ప్రభువులకును ప్రభువును అయి ఉన్నాడు. హల్లెలూయ. మనకు ప్రక్క గ్రామంలో ఏం జరుగుతుందో తెలియదు, తెలుసా? మరి ఆయనకు ఈ యొక్క విశ్వంలో ఏ యొక్క గ్రామం ఎలా చరిస్తూ ఉన్నదో, ఈ విశ్వంలో ఏది ఎక్కడ ఉన్నదో సమస్తమును ఎరిగినవాడు. హల్లెలూయ. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని చేసినవాడు. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని ఏలుచున్నవాడు. హల్లెలూయ. మనం గ్రహించాలండి, గ్రహించాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి కేవలం మనల్ని రక్షించడానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో మన కొరకు ప్రాణము పెట్టి తన రక్తమునంతను ధారపోసి నిన్ను నన్ను ప్రేమించినందుక మనకు ఆయన అనేక సందర్భాల్లో చులకనైపోతున్నాడు. కాదు కదా. మనమందరము, మన సంఘము, మన సంఘ బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఆయన రాజాది రాజు. హల్లెలూయ. మనం ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతాం? కలెక్టర్ గారి దగ్గరికి అవసరంలా, కనీసం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే చాలు. ఎలా మాట్లాడతాం? చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, అయ్యా అయ్యా అంటూ చాలా జాగ్రత్తగా బ్రతిమలాడతాం కదా. ఒకరోజు నేను మండల ఆఫీస్కి వెళ్ళేసరికి, చిన్నప్పుడు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్లు వీటికి సంతకాల కోసం వెళ్ళేవాళ్ళం కదా. వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఒక రైతు వచ్చి ఉన్నాడు అక్కడ మండల ఆఫీస్కి. ఎంఆర్ఓ గారు అక్కడ లోపల ఉన్నారు. ఈ రైతు సరిగ్గా నిలవబడలా, ఎలాగో కొంచెం చదువుకోలేదనుకుంటా, సరిగ్గా నిలవబడలా. లోపల నుంచి ఎంఆర్ఓ ఎంత గట్టిగా పిలిచాడు తెలుసా? అసలు ఎంఆర్ఓ దగ్గర ఎలా కూడా తెలియదా నీకు? ఎలా నిలబడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అని గద్దింపులు వినపడతా ఉన్నాయి. అంటే చూడండి, ఒక ఉదాహరణ చెబుతున్నా. ఈ లోకంలో ఉన్న ఒక అధికారి దగ్గరే నువ్వు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటే దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి మనం? కానీ చాలా విచారకరం ఏమిటంటే దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. అన్యులను పక్కన పెట్టండి, దేవుని సంఘంలో ఉన్న వాళ్ళే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవునితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి ఈ రోజున క్రైస్తవ్యం వెళ్ళిపోతూ ఉన్నది. ప్రభువా ఎందుకు చెయ్యవు? ఎవరమండి మనము దేవుని ప్రశ్నించడానికి కదా. కనుకనే దానియేలును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయన గొప్పవాడని ఎరిగి ఆయనను బ్రతిమిలాడుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయనను బ్రతిమిలాడుకోవడం మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు ఒక దానియేలే కాదు, యాకోబు. ఒకసారి చూద్దామా? హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు తర్వాతే ఉంటుంది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. చాలండి, చాలు. మనకు కావలసిన మాట వచ్చేసింది. ఏమిటయ్యా అంటే అది బతిమాలెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఎవరు ఈ యాకోబు? సాక్షాత్తు దేవుని స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాము యొక్క మనవడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. సాక్షాత్తు వాగ్దానమునకు వారసుడు. దేవుడు ఈ లోకమునకు రావలసినది కూడా యాకోబు వంశములో నుండి. అంతేకాకుండా ఈ లోకంలో కూడా చాలా ఆస్తిని సంపాదించుకున్నాడు. తన మామగారింటికి వెళ్ళి తిరిగి వస్తూ ఆదికాండం 32:10 వచనం చదవద్దు కానీ అంటాడు, అయ్యా ఈ చేతి కర్రతో నేను యోర్దానును దాటాను, కానీ ఇప్పుడు ఎన్ని గుంపులుగా వస్తున్నాను? 2 గుంపులుగా వస్తున్నాను. ఆస్తి సంపాదించుకున్నాడు కదండి, మంచి పొజిషన్కు వచ్చాడు కదండి, బ్రతిమలాడడం అవసరమా? అవసరమా? అవసరము. ఎందుకయ్యా అంటే గ్రహించాడు, సర్వ సృష్టిని చేసిన దేవుడవు నాయన,
నిన్ను నేను బ్రతిమలాడకపోతే, రాజులకు రాజువనైనా నిన్ను నేను బ్రతిమలాడి నీ దగ్గర నుండి ఆశీర్వాదము పొందుకొనకపోతే నేను ఏమీ సాధించలేను నాయనా అనే విషయాన్ని యాకోబు సహితము గ్రహించాడండి. చూడండి, పెద్ద పెద్ద భక్తులు, పెద్ద పెద్ద అధికారులు దేవుణ్ణి ఘనపరచుచు దేవునిని బ్రతిమలాడుతూ మనకు కనిపిస్తున్నారు కదా. మరి ఈరోజు మనం ప్రార్థన కూడా ఎలా ఉండాలయ్యా అంటే దేవునిని బ్రతిమలాడే వారంగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాదండి, ప్రార్థించేటప్పుడు నీవు ఎవరితో మాట్లాడుతున్నామో లేకపోతే మనం ఎవరితో మాట్లాడుతున్నామో అనే స్పృహ కలిగి ఉండాలి. మనము ఎవరితో మాట్లాడుతున్నామో అనే స్పృహ కలిగి ఉండాలి. మీరు చూడండి, గమనించండి, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో. కాళ్ళు చాపేస్తారో, అంటే ఉదాహరణ చెబుతున్నా, ఎట్లా చూస్తా ఎలా అన్నా ఉండవండి, కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కొంతమంది. కానీ మనం గ్రహించాల్సింది ఏమిటయ్యా అంటే, లోక అధికారి దగ్గరే మనం జాగ్రత్తగా మాట్లాడుతుంటే దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. నీవు అది గ్రహించిన రోజున దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. రాజులో 2 కోణాలు ఉంటాయి కదా. ఎప్పుడైనా కానీ ఎవరైనా ఈ లోక రాజుల్లో 2 కోణాలు ఉంటాయి. రాజుని కనికరము లేకపోతే ప్రసన్నం చేసుకుంటే ఏమొస్తాయి? మేళ్ళు వస్తాయి. రాజుకు చిరాకు పుట్టిస్తే కోపం వస్తుంది, చివరికి ప్రాణానికి కూడా ముప్పే. మరి యేసయ్య ఈ లోకానికి రాజు కదా, లేకపోతే ఆ దేవాది దేవుడు ఈ లోకమునకు రాజు కదా, యేసయ్య రాబోతున్న రాజు కదా, మరలా ఆయన రాజులకు రాజుగా వస్తాడు కదా. మనము ఆయనను బ్రతిమిలాడుకోవడము నేర్చుకోవాలి కదా. ఈ రోజున ఒక పాయింట్ మనం నేర్చుకుందాం. ఏమిటయ్యా అంటే ఆయనను బ్రతిమిలాడడం నేర్చుకుందాం. ఏ సమస్య నీకు ఉన్నదో, ఎలాంటి సమస్య నీకు ఉన్నదో అడుగు, ప్రార్థన చేయి, బ్రతిమిలాడు. ప్రభువా, నా సమస్య నుండి నన్ను విడిపించు నాయన, నా కష్టం నుండి నన్ను విడిపించు నాయన అని నీవు ఆయనను బ్రతిమిలాడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. మరొక వ్యక్తిని మీ ముందు ఉంచుతాను. లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూద్దాం రండి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా చాలండి, చాలు. ఆయనను బతిమాలుకొనెను. ఏమిటట? ఈయన ఎవరు? సమాజ మందిరపు అధికారి. ఈయన వచ్చి యేసు పాదముల మీద పడి బతిమాలుకుంటూ ఉన్నాడు. తన యొక్క ఒక్క కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. బతిమాలుతో ఉన్నాడు. ఇక్కడ మనం అది చూసినట్లయితే, ఆ యొక్క వచనాన్ని గమనించినట్లయితే ఎవరంటే అయినా సమాజ మందిరపు అధికారి. ఆ సమాజ మందిరపు అధికారి ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య పాదముల మీద పడి బ్రతిమిలాడుకుంటా ఉన్నాడు. యేసయ్య అనేక సందర్భాల్లో ఈ సమాజ మందిరాల్లో లేకపోతే ఈ యొక్క దేవాలయములలో బోధిస్తూ ఉండేవాడు కదా. నేను అధికారిని అనే ఆలోచన లేదు ఆయనకు. బోధిస్తూ ఉన్నప్పుడు ఈయన బోధకుడు, నేను అధికారిని అనే ఆలోచన లేకుండా ఆయన ఎవరో గుర్తించాడు. ఎవరిని గుర్తించాడు? యేసు ప్రభువు వారు ఎవరో, ఆయన దేవుని యొక్క కుమారుడు అని గుర్తించి వచ్చి ఆయన పాదముల మీద పడి బ్రతిమిలాడుకుంటా ఉన్నాడు. అయ్యా కరుణించయ్యా, అయ్యా కరుణించయ్యా. నీ సమస్యల గురించి, నా సమస్యల గురించి కూడా ఏం చేయాలి? మనము దేవునిని బ్రతిమిలాడాలి. ఏ సమస్య ఉన్నదో, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో కానీ నీవు దేవుని యొక్క సన్నిధానములో 4 గోడల మధ్య నీ యొక్క గదిలో తలుపు వేసుకొని దేవుని యొక్క పాదములు పట్టుకొని నీవు గోజాడి అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ మొరను ఆలకిస్తాడు. హల్లెలూయా.
కాబట్టి నేను బ్రతిమలాడుకొనడం నేర్చుకోవాలి. ఇక్కడ యాయోరు మరి తన కుమార్తె గురించి బ్రతిమలాడుతూ ఉన్నాడు. మన అంశం ఇది కాదు కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను. అయితే మధ్యలో మరొక అద్భుత కార్యం జరిగింది, కానీ దాన్ని స్కిప్ చేసుకొని 49వ వచనం దగ్గరికి వస్తే, చదవదులేండి, 49వ దగ్గరికి వస్తే ఈయన బ్రతిమలాడి యేసు ప్రభువు వారిని ఇంటికి తీసుకువెళ్ళే లోపే అధికారి కదా, ఆయన దగ్గర ఉండే పని వాళ్ళు ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఏమిటో తెలుసా? నీ కుమార్తె చనిపోయిందయ్యా, బోధకు నీకు బాధ పెట్టవద్దయ్యా, ఇబ్బంది పెట్టవద్దయ్యా, ఇక వదిలిపెట్టేసే, నీ కుమార్తె ఎలాగూ చనిపోయిందయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, వారి మాట వినొద్దయ్యా. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. అయ్యా భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. మనుషులు అనేక మాటలు చెబుతారు. ఏమని? నీవు ఇక పైకి లేవలేవని, ఇక నీవు జీవితంలో ఉన్నత స్థితికి రాలేవని, లేకపోతే ఇక నీ యొక్క జీవితము ఇంతే అని, లేకపోతే మరొక విషయమో మనుషుల మాటలు ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, నీవు నమ్మిక మాత్రము ఉంచు చాలు. మనుషుల మాటలు వినొద్దయ్యా. మనుషుల మాటలు విన్నావో వాళ్ళు నిన్ను అవిశ్వాసంలోనికి నడిపించేస్తారు. నీవు చేయవలసింది ఏమిటయ్యా అంటే, నా మీద నమ్మిక మాత్రము ఉంచి ప్రార్థన చేయడం నేర్చుకో. నీవు నా మీద నమ్మిక ఉంచి బ్రతిమలాడడం నేర్చుకున్నట్లయితే మనుషుల మాటలు ఎలా ఉన్నా కానీ నా మాటే జయిస్తూ ఉంది. హల్లెలూయా. మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నా సరే నేను నీకు విజయాన్ని దయచేస్తా. హల్లెలూయా. దేవుని దగ్గర బ్రతిమలాడినట్లయితే, దేవుణ్ణి ప్రార్థించినట్లయితే మనుషుల మాటలు కాదండి గెలిచేది. ఎవరి మాట గెలుస్తాయంట? దేవుని మాట గెలుస్తుంది. హల్లెలూయా.